ఇంట్లో దేవుడికి పూజ చేసుకునేటప్పుడు మన ఇష్టంగా చేసుకోవాలి. అంతేగాని ఎవరో చేస్తున్నారని బలవంతంగా చేసుకోవద్దు. సో, ఫస్ట్ మన ఇష్టం ఉండాలి అండ్ భక్తి ఉండాలి ముందుగా. స్ఫూర్తిగా భక్తితో చేసుకుంటేనే పూజ ఫలితం అనేది హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరళ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. వ్లాగ్ వచ్చేసి రేపు ఫ్రైడే కదా. ఫ్రైడేకి ముందు ప్రిపరేషన్లో ఏమేమి చేసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. చాలామంది పెద్దవాళ్ళైతే బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టుకుంటేనే పూజ ఫలితం అనేది దక్కుతుంది అండ్ అది సరైన టైం అనమాట. మార్నింగ్ ఎర్లీ 5 o'clockకి మనం పూజ చేసుకోవాలంటే ముందు డేనే బిఫోర్ ప్రిపరేషన్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ నేనైతే గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రైడే పూజకని. గ్యాస్ ఎందుకు క్లీన్ చేసుకుంటున్నాను, డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నాను. వీక్లీ వన్స్ ఎవ్రీ థర్స్డే బిఫోరే చేసుకొని పెట్టుకుంటాను. గ్యాస్ ఏంటంటే మనం ఆల్రెడీ 1 వీక్ మొత్తము అంటే 1 వీక్లో మొత్తం నేనేం వండను. ఓన్లీ సండే రోజు నాన్ వెజ్ వండుతాను కాబట్టి సో రోజైతే ఇంత డీప్ క్లీనింగ్ చేయాలి. నార్మల్గా అయితే చేసుకుంటాను, ఎందుకంటే నేను పూజ చేస్తాను కాబట్టి ఫ్రైడే ఇంకా గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటాం, నాన్ వెజ్ వండుతాను కాబట్టి. సో ఇంకా కంపల్సరీ గ్యాస్ అయితే క్లీన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అండ్ ఇంకా వీక్లీ 1 డే నాన్ వెజ్ వండినా కూడా వండినట్టే కదా, కాబట్టి గ్యాస్ అయితే క్లీన్ చేసుకోవాలి. మీరు కూడా గ్యాస్ని కూడా క్లీన్ చేసుకోండి. ఎవరైతే తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇంకా గ్యాస్ అయితే టోటల్గా క్లీన్ చేసుకున్నాను, సిక్ కూడా కడిగేసుకున్నాను. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకొని, మనం చేసే ప్రతి ఒక్క పనిలో నీట్నెస్ని చూసే ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది వస్తుంది. అంత ఇల్లంతా చిరాకు కంపరంగా పెట్టేసి శుక్రవారం కూడా మనం దీపం పెట్టుకోకపోతే ఆ ఇల్లు అష్టదరిద్ర దేవి అయితే ఫస్ట్ వచ్చి కూర్చుంటుంది అని నార్మల్గా అయితే చాలామంది చెప్తారు కదా. సో నిజంగా దరిద్ర దేవత అయితే అలా పెట్టుకుంటే మాత్రం దరిద్ర దేవత కంపల్సరీ ఇంట్లోనే ఉంటుంది. సో నేనైతే చెప్తున్నాను, చాలామంది ఇల్లు చూసాను కాబట్టి నేను చెప్తున్నాను. సో మనకి ఇంకా ఫైనల్గా నేనైతే గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే సింక్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. నాకు ఇలా చేసుకుంటేనే ఇష్టము, ఎందుకంటే మనం వీక్లీ వన్స్ పూజ చేస్తాం కాబట్టి సో చాలా నీట్గా చేసుకోవాలి. అండ్ కిచెన్లోనే నాకు దేవుడు ఉంటాడు కాబట్టి అందుకే కిచెన్ అయితే కొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను. నేను చాలామంది కూడా చెప్పాను ఇలా చేసుకోలేదైతే, చాలామంది అవును మీరు చెప్పింది నిజమని చాలామంది అయితే విన్నారు. అండ్ చాలామంది అయితే నేను చేసినట్టు చేస్తారు ఇప్పటికీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్, నార్మల్గా ఫ్రిడ్జ్ అయితే చేసుకుంటాను, బట్ ఇవాళ అయితే కొంచెం డీప్ క్లీనింగ్ తోటి చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ టేబుల్, ఇంకా కొన్ని చాలా ఉంటాయి కాబట్టి ఇంట్లో సామాను అక్కడ దుమ్ము ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ డీప్ క్లీనింగ్ అయితే చేసుకొని వస్తాను. ఎందుకంటే ఇది వచ్చేసి సమ్మర్ కాబట్టి వెంటనే దుమ్ము పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా డీప్ క్లీన్ చేసుకోవడం ఇష్టం నాకు. ఇంకా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి, మా పిల్లలు ఎక్కడెక్కడ ఆడుకుంటారో, ఏమేమి వస్తువులు పట్టుకుంటారో అవన్నీ అదే నేను థర్స్డేనే ఇవన్నీ ఇంకా మెల్లమెల్లగా అన్నీ చేసుకుంటాను అనమాట. సో కంపల్సరీ నాకు ఇలా చేయండి అస్సలు మనసే పట్టదు. ఎంత పని ఉన్నా, నాకు బయటికి వెళ్ళి ఎంత అర్జెంట్ పని ఉన్నా ఫస్ట్ నేనైతే వర్క్ చేసుకుంటాను. ఫ్రైడే వర్క్ బిఫోర్ ప్రిపరేషన్ అయితే చేసుకుంటాను. నాకు అట్లా చేసుకోకపోతే నాకు అసలు నచ్చదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోఫా, ఇంకా చిన్నపిల్లలు చెప్పడం అవసరం లేదు, సోఫా మాత్రం డైలీ జరిపి ఏం ఊడ్చుకరాను. సో జస్ట్ థర్స్డే మాత్రమే అలా ఊడ్చేస్తా. సోఫా కింద అండ్ సైడ్కి వాళ్ళు ఆడుకొని తినేటి అవన్నీ సైడ్కి అలానే పడతాయి అనమాట. సో డైలీ సోఫా కిందకే ఊడ్చేస్తాను. బట్ ఇవాళ క్లీన్ చేసుకుంటాను కాబట్టి కొంచెం డీప్ క్లీనింగ్ సోఫాలన్నీ జరిపేసి కొంచెం తడిబట్ట అక్కడ తడిబట్ట పెట్టేసి మళ్ళీ సోఫాలు ఎక్కడదక్కడ మళ్ళీ అయితే పెట్టేస్తాను. ఎంత చెత్త అంటే వాళ్ళు ఎవ్రీ టైం సోఫాలైనా కూర్చుంటారు కాబట్టి ఇంకా ఆడైతే చెత్త అయితే కంపల్సరీ ఉంటుంది. మనం ఎంత డైలీ అంటే కుదరడు, సోఫాస్ జరిపి ఊడవాలంటే అసలు కాదు. సో ఎందుకంటే వెయిట్ తోటి ఉంటాయి, డైలీ అది కాని పని. సో అందుకే ఇలా అయితే సోఫాలో వీక్లీ వన్స్ ఇలా జరిపి క్లీన్ చేసుకుంటాను. ఇంకా నేనైతే చేస్తుంటే మా చిన్నోడైతే అటు ఇటు జరుగుతూ ఉన్నాడు. ఇంకా అన్ని దులిపేసుకుంటూ అయితే వస్తున్నాను. అక్కడక్కడ దుమ్ము అయితే ఉంటుంది. మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి దుమ్ము రావడానికి చాలా ఏంటంటే ఈజీగా వచ్చేస్తుంది. టీవీ పైన టేబుల్స్ పైన అట్లా పైన ఉంటాం కాబట్టి కొంచెం కిటికీలకేని చాలా ఈజీగా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందుకే నేనైతే ఇలా థర్స్డే అయితే డీప్ క్లీనింగ్ చేసుకుంటా. అండ్ మెయిన్గా ఫ్రైడే కోసం అయితే చేసుకుంటాను.
ఇది వచ్చేసి బెడ్రూము. రోజు ఇక్కడ సెల్ఫ్లు ఏం అట్లా క్లీన్ చేయ, జస్ట్ అలా మీద మీద కొట్టేస్తా. బట్ థర్స్డే కాబట్టి సో నేను ఆల్రెడీ వీడియో చేస్తుందే దీనికోసము, డీప్ క్లీనింగ్ చేసుకోండి అని బిఫోర్ ఫ్రైడే. సో కాబట్టి ఇంకా బెడ్రూమ్లో సెల్ఫ్స్, కొంచెం అల్మారి పైన డస్ట్ ఏదైనా ఉంటే నాకు కొంచెం ఫ్రైడే రోజు ఇల్లు కలకలా అనిపించాలని, మంచిగా అనిపించాలని సో ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను. నార్మల్గా ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను, చేసుకుంటాను. మొన్న శివరాత్రికి ఇవన్నీ నేను ఫుల్ డీప్ క్లీనింగ్ చేసిన. మళ్ళీ వెంటనే దుమ్ము పడ్డది అసలు. చాట్స్ ఎవ్రీథింగ్ వీళ్ళు ఏమేమి ముట్టుకుంటారు అంటే, ముట్టుకున్న తుడుస్తున్నా అని కాదు, బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకేనా, నేను పూజ చేసుకున్నదే వీక్లీ వన్స్, అది కూడా ఎంత నీట్గా చేసుకోవాలో అంత నీట్గా చేసుకోవాలనిపిస్తుంది. అండ్ అది వచ్చేసి ట్రే అనమాట. ట్రేలో కూడా మనం డైలీ ఇంకా బొట్టు పెట్టుకునేవి అవన్నీ కొన్ని సామాన్లు ఉంటాయి కాబట్టి దుమ్ము పైన మెడిసిన్ డబ్బా అవన్నీ ఉంటాయి. సో అలా సెల్ఫ్లో ఒకసారి డీప్ క్లీనింగ్ అయితే ఇట్లా చేసినాను అనమాట. నాకేంటంటే ఒక్కరోజు పూజ చేసుకునేది మనస్ఫూర్తి చేసుకొని అంతా అలా చేసుకుందామని నా యొక్క కోరిక. అండ్ ఇది వచ్చేసి ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. సో ఇల్లు ఉడ్చుకొస్తున్నాను. వాషింగ్ మిషన్లో అయితే ఆల్రెడీ నేను బట్టలు వేసాను, ముందు చెప్పాను. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్రైడే పూజ చేయాలనుకుంటే ఇంట్లో ఏది అశుభ్రమైన బట్టలు కానీ ఎవ్రీథింగ్ ఏదైనా నాన్ వెజ్ ఉంటేనా ఏవన్నా సరే ఫస్ట్ అవన్నీ తీసేసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటేనే మనం ఫ్రైడే రోజు దీపం పెట్టిన మనకి పూజ యొక్క ప్రతిఫలం అనేది ఉంటుంది. ఓకేనా, సో అంతేనే కానీ సో చాలా మంది అయితే ఎక్కడెక్కడ పెట్టి పూజ చేస్తారు. అసలు నేను చాలా ఇల్లు చూసిన, వాళ్ళకి ఏం కొంచెం మంచిగా అనిపించదు. బట్ నేను కొంతమందికి చెప్పిన వాళ్ళైతే విని కూడా నాతో అన్నారు మాకు ఇలా మంచిగా అనిపిస్తుంది అని. నాకైతే అప్పుడు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం చేసే పనిలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అంత నీట్గా అండ్ హెల్తీగా ఉంటారు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నాను. అండ్ మనం దీపం పెట్టుకున్నది కూడా బ్రహ్మముహూర్తంలోనే పెట్టుకుంటేనే మనం చేసిన యొక్క పూజకి ప్రతిఫలం ఉంటుందంట. సో చాలా మంది చెప్తారు. ఓకే, నేను మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోనిక ట్రై చేస్తా. సో అందుకే థర్స్డే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా. ఇంకా ఇల్లు అయితే చేసుకున్నాను, మొత్తం క్లీన్ చేసుకొని. అసలు చాలా దుమ్ము ఉంటుంది సమ్మర్ రాగానే, ఇంకెక్కువ దుమ్ము. విండోస్లకి వచ్చి దుమ్ము తూడ్చిన వెంటనే మళ్ళీ దుమ్ము వస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా. ఇంకా ఫైనల్గా అయితే నేనైతే ఇల్లు మొత్తం ఊడ్చుకొచ్చేసాను అన్నీ. అండ్ ఇక్కడ బట్టలు వేసిన అని చెప్పిన ఇంతకుముందుకు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే తీసేసి ఇంకా అయితే పైన ఎండేయాలన్నమాట. తూడ్చుకుంటున్నా బట్టలు. నేను ఎప్పుడు మిషన్లో బట్టలు వేసినా కూడా వాషింగ్ మిషన్ అయితే చేసుకుంటాను, ఎందుకంటే స్మెల్ వస్తుంది. సో ఇంట్లోనే వాషింగ్ మిషన్ ఉంటుంది కాబట్టి బట్టలు తీసేసిన వెంటనే కంపల్సరీ అయితే నీట్గా వాషింగ్ మిషన్ అయితే చేసుకుంటాను. అండ్ మీకు రేపటి కోసం ఇలా ఈజీగా అవుతుందని వీడియో మీకు మాత్రం చెప్తున్నాను. అండ్ ఇల్లు మొత్తం ఒకటేసారి అంతా ఊడ్చుకొని వచ్చేసాను, క్లీన్ చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని, కొంచెమన్నా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో ఎండింగ్ దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా వర్క్ మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ ఒకటే పని చేసేది, ఇల్లు చేసుకొని ఇంకా డైరెక్ట్ మనం దీపం పెట్టేసుకోవడం, ఇంకా మనస్ఫూర్తి పూజ చేసుకోవడం. ఈ వీడియో మాత్రం మీకు కొంచెమన్నా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే చేశాను. ఏ టెన్షన్ లేకుండా బ్రహ్మముహూర్తంలోనే పూజ కంప్లీట్ చేసుకోవచ్చు మనం అనుకున్నట్టు. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.